సినిమాలో పర్ఫార్మ్ చేసిన హీరో, యాక్టర్స్, కామెడియన్స్ అండ్ జాంబీస్ ఈ రోజు మన సుడిగాలి సుధీర్ టీమ్ లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జాంబీ రెడ్డి. ఆనంద టైంలో మంచి ఒక డైలాగ్ చెప్పరా? రాపట్ ఏదైనా ఉంటే వస్తుంది ఎవరా? నీకోసం ఇగరా. ఇప్పుడు వస్తుంది డైలాగ్ బాగా. ఫీల్ లోపల నుంచి అలా వస్తుంది. కుట్ర దీక్షాపురం బుద్ధుట నన్ను ఏగుచ్చుట మమ్మల్ని ఓడించుట మీ తన ధిక్కారమునకు దీక్షంపురుడే అత్యంత ఆగ్రహంపురుడే అగ్రరాజ్యమును వైకల్యించవేసుట పూకట వెలవుట మిమ్మల్ందరూ ఓడించి ఈ రాజ్యమును నా కైవసం చేసుకున్నత చీరేస్తా చీరేస్తా. చూడప్ప సిద్ధప్ప, చూసావు చెప్పు. నేను సింహంలో అంటోండి. అది గడ్డం గీసుకోవద్దు, నేను గీసుకుంటాను. నువ్వు కూడా గీసుకోవట్లేదు. అది చూడు ఎంత పెరిగిందో. రే 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 నేనేదో గ్రాంధికలో చెప్పా, ఈడేదో పవర్ స్టార్ డైలాగ్ చెప్పాడు, ఈడు వచ్చేసి చీరేస్తున్న ఒక ఆటో వేసుకున్నాడు. ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంటారు? డైలాగ్ చెప్పొచ్చు కదా. వాళ్ళు డైలాగ్ చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగావా ఎందుకు డైలాగ్ చెప్పావని? నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు అంటే నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అనమాట. మన అందరం ఫ్రెండ్స్ ఒక రూమ్ లో బతుకుతున్నాం, ఎందుకు గొడవలు? అరే ఎందుకు? అరే మొన్న ఆడిషన్కి వెళ్ళానో ఏమైంది నీది? అంతా అయిపోయింది, అంత ఓకే అయిపోయింది. కంగ్రాట్స్. ఏమైంది? ఎందుకు కంగ్రాట్స్? అంతా ఓకే అంటే నేను మాత్రం అవ్వలేదంట, పంపించారు. చెప్పడం మర్చిపోయినా, మొన్న ఇండస్ట్రీ పెద్ద టాక్ రా, కమల్ హాసన్ గారు కూడా చేయలేని క్యారెక్టర్ నీకు వచ్చిందట, నువ్వు చేయలేనిసావట. కమలాసన్ గారు చేయలేదు రాయలండి ఇప్పుడు వరకు అలాంటి రోల్. అలాంటి రోల్ నీకోసం ఎందుకు చేయలేదురా? నచ్చలేదు నాకు. ఏం నచ్చలేదు? జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట. నీ పరిచయం మొన్న నువ్వేమైంది సినిమా? 30 రోజులు షూటింగ్ అన్నారు. అది డే కాదు నైట్ అంట. 9 వరకు చేసుకుంటే ఓకే, నైట్ 2 గంటల వరకు చేస్తారు. బాటలు గడ్డ కట్టిపోదు, బాటలు గడ్డ కట్టిపోదు. అరే నీవేంద్ర మొన్న ఏదో కథ ఒకటి ఓకే అయిందని చెప్పిన. అరే మీ అందరూ తెలుసు కదా, నా దగ్గర ఒక పెద్ద ఫేమస్ కథ ఉంది. అవును తెలుసు. ఆ కథ ఇండస్ట్రీ అంతా చెప్తే ఎవరికి నచ్చట్లేదురా. అంత ఫేమస్ కథ నచ్చప్పుడు ఏంటా కదా? ఓపెన్ చేస్తే పెద్ద రాజ్యం, ఒక రాజు. ఆ రాజు వేటకెళ్ళాడు, 7 చేపలు తెచ్చాడు, అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అన్నట్టు గడ్డం అడ్డొచ్చింది. దరిద్రుడా ఇదేం కదా? చెప్పే కదా ఫేమస్ కదా, చిన్నప్పటి నుంచి అందరం వింటున్నాం కదా. అరే నీ సినిమా ఏంట్రా? మధ్యలో నువ్వేదో ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆపేశారంటే? మధ్యలో ఆపేసాడు అంటే నాకు ఫస్ట్ నైట్ సీన్ అని చెప్పారా, ఫుల్ రిహార్సల్ చేసి వెళ్ళా. కరెక్ట్ గా స్టార్ట్ చేసే టైం కి కెమెరాలు ఆన్ చేస్తున్నారు వాళ్ళు. సరే ఇంకో సినిమా ఏమైంది? స్టార్ట్ చేశారా మధ్యలో? ఆ కథ నచ్చగా ఆపేసాను నేను. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చచ్చిపోద్దంట, సెకండ్ హాఫ్ ఎవరు ఉంటారో నేను ఒక్కనే చేయాలంట. సెకండ్ హాఫ్ నాకు ఏదో లేకపోతే ఒరే ఏంట్రా అయితే కష్టంరా. సినిమాల్లో మనం సెటిల్ అవ్వాలనుకున్నా ఎక్కడ ఆడిషన్ అయితే వెళ్దాంరా. అరే అదృష్టం తలుపు తడుతుంది. మణికొండలో జాంబీస్ మీద సినిమా తీస్తున్నారంట, జాంబిరెడ్డి అని. దాని ఆడిషన్స్ జరుగుతున్నాయంట, వెళ్దాం పదండి. జాంబీస్ అంటే ఏందిరా? అరే జాంబీస్ అంటే ఇప్పుడు మనిషి చచ్చిపోతే శవం అంటారు కదా. అవును. అది దెయ్యం అయిపోయి మనుషులందరూ పీక్కు తింటే దాన్ని దెయ్యం అంటారు. అవును. మనిషి చచ్చిపోయిన తర్వాత శవం లెగిసిపోయి అందరిని పీక్కుతున్నారు మనుషుల్ని, దాన్ని జాంబీ అంటారంట. ఎందుకు జాంబీస్ అంటే ఏంటి? జాంబీస్ అంటే ఏంటి? శవాలు మళ్ళీ లెగిసిపోయి మనుషులు పీకేసరికి దాన్ని జాంబీ అంటారు. నాకు అర్థమైంది. నాకు అర్థం. జాంబీస్ అంటే ఏంటి? అర్జెంట్ ఎరక్కొట్టాలరా సినిమా. ఇదే ఆఫీస్ ఎదుగు. అరే మరి ఏంటి ఎవరు లేరు ఆడిషన్ ఇవ్వడానికి? ఆడిషన్స్ సార్? జాంబీస్ ఆడిషన్ చేస్తున్నాం. ఇది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం. డైరెక్టర్ అక్కడ ఉన్నారు, మీరు సుధీర్ సార్ సుధీర్ సార్, మీ స్కిట్లన్నీ చూస్తానండి, మా స్కిట్లు చూస్తారా? చాలా ఇష్టం అండి నాకు. కానీ వీళ్ళంతా ఎవరు? పదండి రా. వాళ్ళందరూ ఎవరుంటారు సార్? వాళ్ళు లేకపోతే నేను లేను అసలు. ఎవడు గుర్తుపట్టు? వీళ్ళు మా టీం సార్. సన్నీ అది మందు గురించి మాట్లాడతా. మీరు బాగా తెలుసండి. సన్నీ గారు కూడా తెలిసి వీళ్ళు తెలీదా? సీను బుల్లిదారు కమల్ హాసన్ సీను. అదే సీన్ అంటే ఈయనేనా? ఎప్పుడు గెటప్ లో ఒకసారి అలాగే వస్తే అలాగే ఉంటుంది. ఇది గెటప్ కదరా, ఆయన గుర్తుపట్టాలి కదా. నా గురించి చెప్పండి ఎవడో కూడా.
చెప్పేసేయండి ఆయన గురించి కూడా. ఈ సార్ ఆటో ఆటో పంచ్ రాంప్రసాద్. గుర్తొచ్చింది చెప్పదు నాకు గుర్తొచ్చింది అతనికి లేదే గుర్తొచ్చి ఉంటుంది సార్ మీకు సాటిస్ఫాక్షన్ అనవచ్చా నన్ను సాటిస్ఫై అవని ఏమన్నా ఒక చిన్న డౌట్, ఈ సినిమాలో మీరు హీరోగా చేశారు కదా, డైరెక్ట్ గా అక్కడికి వచ్చినారు, ఆడిషన్ మీరు తీసుకోవడం ఏంటి? యాక్టింగ్ గురించి మీకు ఎందుకు అసలు ఇప్పుడు 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ. అంత డైరెక్టర్ ఇదే చెప్తారండి? 50 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్. అదేరా బాహుబలిలో నీటిలోంచి బుట్టలు వేస్తే చెప్తారు అది ఎప్పుడు వచ్చిందిరా? నాకు తెలిసి అలా వైకుంఠపురంలో బుడ్డలు ఎక్స్చేంజ్ అయిపోతారు. అది ఎప్పుడు వచ్చిందిరా? అది కాదురా విక్రమార్కుడు సినిమాలో చిన్న పాప క్యారెక్టర్ ఉంటది కదా. అవును. ఆయనే. తాగొచ్చావా? లేదు సార్, వెళ్ళిపోయి తాగేస్తాడు. మీరందరూ ఇక్కడే ఉండండి రా, నేనే బయట కొంచెం గుర్తొచ్చింది. గూగుల్ ది ఫోన్ ఇటీ ఎస్ట్ డెలిట్ చేయరా ఫస్ట్. ఆయనరా ఇంద్రా నేనున్నా నాయనమ్మ. ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎంత అయిపోయి ఏ తోట సార్ కొట్టింది ఇదే గానీ నువ్వు కొంచెం వెనకెళ్ళు తేడాగున్నావు. ఇదే సినిమా తెలుసుగా? జాంబిరెడ్డి. జాంబీల గురించి తెలుసా మీకు? జాంబీలు అంటే ఏంటి సార్? జాంబీలు అంటే వేరే వాళ్ళ మీద పడి కొరుక్కుంటూ ఉంటాయి. వేరే వాళ్ళ మీద పడి కొరికితే జాంబియా? నేను 8 ఏళ్ళ నుంచి అందరూ కొరికేస్తా, నేను జాంబియా ఇప్పుడు? నువ్వు ఉదయం పూట్ల మనిషివే రాత్రి తొందరగా జాంబీ అయిపోతావు. అంటే నాలో తెలియకుండా జాంబీ ఉన్నాడు అనమాట. నీకు జాంబీ నీకు తెలియదు, నువ్వు కొరుకుతావు కదా, అది తెలుసు జాంబీ అని. జాంబీ అంటే పొగడత కాదు, అది దయ్యం కంటే గొప్పది. దయ్యం కంటే గొప్ప నేనైతే. జాంబీ లాగా నడవటం వచ్చా? నడుస్తా సార్. స్టార్ట్ చేయి. అది జాంబీయా? మరి సార్ మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. అష్టచమ్మలు వస్తున్నా. అది జాంబియా? మరి జాంబీ ఏంటి? సార్ జాంబీ మీరు యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఇది కాదు జాంబీ అంటే తెలుసా? నువ్వు చేసే జాబ్ చేయకు, జాంబీ వాకింగ్ చెయ్యి. హలో ఏంటి మణికొండ దగ్గర నిజంగానే జాంబీలు వచ్చేసాయా? అక్కడ సినిమా ఆడిషన్లు జరుగుతున్నాయా? ఈ విషయాలకు తెలీదా? నేను చెప్తా. ఓకే బాయ్. ఒక్క అవకాశం మాట్లాడు. పక్కన ఇన్ఫర్మేషన్ లైన్ లో నుంచో 11 తర్వాత షాపులు బంద్. అదే ఇన్ఫర్మేషన్ పో. ఇది వాకింగ్ మీకు ఎలాగో సెట్ అవ్వట్లేదు కానీ కనీసం ఈ ఆర్టిస్ట్ లో బాగున్నారే. ఇది జాంబీ వాకింగ్ అంటే. ఇది జాంబీ వాక్ అంటే. జాంబీ వాకింగ్ అంటే మనకి ఏవే పర్లు చేస్తారండి మార్నింగ్. కనీసం జాంబీ సౌండ్లు చేయడం వచ్చా మీకు? ఈడు ఎరదేస్తాడు సార్, కానీ నేను చేస్తాను కాకపోతే. సెర్చ్ చెయ్. అదే జాంబీ సౌండ్ సార్. ఇదా? సరే ఇడికి రా సార్, నేను చేస్తా. అదా చెయ్. అదేంటది? జాంబీ మందేస్తుంది సార్. ఈడు చేస్తాడు చూడండి సార్. హలో కారు స్క్రీచ్ బ్రేక్ అది కాదు, జాంబీ సౌండ్ అనేది ఒక ఆర్ట్. చేయరా నువ్వు చేయి. జాంబీ సౌండ్ చెప్పు, నేను చేస్తాను సార్. చెయ్. జాంబీలు కూడా చేయలేవు అలాగా. మనం ఇస్తే ఆ రేంజ్ లో ఇస్తాం సార్. దా నీ కాన్ఫిడెన్స్ బాగుంది, చెయ్యి. యాక్షన్. సార్ నాకు వచ్చి సార్ నాకని మీరే బాగా చేస్తారు. వద్దులేండి. నో జై. సరే సుధీర్ గారు చేయండి జాంబీ. మీరు కళ్ళు మూసుకోండి. మీరు సౌండ్ అంటే యాజ్ జాంబీ వచ్చింది అనుకుంటారు. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఇప్పుడు మనకి జాంబీ ఎక్కడ ఉంటది కదా సార్, దాని పిలవాలి కదా ఫస్ట్ ఏ అని అంటే. అదంతా వద్దు, మర్చిపోయేలా ఉన్నా నేను. ఫాస్ట్ వెనక్కి జరిగి నెక్స్ట్ దానికి లీడ్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ చెప్పాలి సార్. సరే అందరు రండి, జాంబీలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తా. ఇన్ఫర్మేషన్ కావాలా? హెల్మెట్ లేకపోతే 500 ఫైన్. వెళ్ళిపో. ఇదే సౌండ్ ఇలా సౌండ్ చేస్తే సరిపోద్ది. మనం చేస్తే దీనికన్నా గౌరవమైన సౌండ్లు వస్తాయి సార్. మీకు అర్థం అవుతుందా? మనం చేస్తే మిమ్మల్ని కూడా కలిపేస్తున్నాడు అక్కడ. మీకు ఎవరికైనా ఫైట్ వచ్చా? ఫైట్ వచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్? జాంబీలతో పెద్ద ఫైట్ ఉంటది. ఈడొద్దు సార్ ఫైట్లు, డేంజర్. ఎందుకు? ఆడు వేరే ఫైట్లు చేస్తాడు.
పెద్ద ఫైట్ ఉంటుంది జాంబీలతో. ఫైట్ ఎవరు చేస్తారో నలుగురు చేస్తాను సార్. మీలో మీరు చేసుకుంటారు. ఓకే అయితే చేసి చూపించండి. ఆల్రెడీ సినిమాలో రిజిస్టర్ అయ్యారు కదా బాగా సీన్ కి. లేదు అక్కడ ప్లాస్టిక్ పెట్టారు, ఇక్కడ ఐరన్ పెట్టారా. ఇప్పుడు జాంబీలు ఎలా ఉంటాయో ఏం చేస్తారో నేను చూపిస్తా. ఓకే సార్. మీరు ఎవరికైనా వస్తే చేయండి, లేకపోతే రాదని చెప్పేయండి. టైం వేస్ట్ చేయకండి. ఓకే సార్. చూడండి. అడుగు చూపించండి. మనం నలిపేస్తాం ఎరగ తీసేస్తారా? చేస్తావు. నేను చేస్తా. సేమ్. రెడీ సార్, చేయండి. యాక్షన్. ఏంటిది? బిల్డప్ జాంబియన్ సార్, బిల్డప్ జాంబియన్ సార్. వద్దు కానీ వేరే ఏదైనా చూపి. ఇదేంటిది? కొండేరి పప్పు జాంబియా. ఇది కూడా కాదమ్మా, వేరే ఏదైనా చూపి. అరే నీ స్టైల్ రా, గేట్ అప్ శ్రీను. రెడీ సార్, రెడీ అలాంటి సార్. చేయండి. వచ్చిందా? వచ్చింది సార్. అదే చూపి. ఏంటిది? గెటప్ జాంబీ సార్. జాంబీ తప్ప మిగతా అన్ని చేసారా నువ్వు? వీళ్ళది కాదు సార్, నేను చేస్తాను. అదా చూపి. 9 తర్వాత చేస్తాను. సార్ 9 తరగతి సంగతి తెలుసు సార్. లాస్ట్ పెగ్ అయిపోగానే హాల్ నుంచి బాత్రూమ్ వరకు నడిచే వాక్ ఉంటుంది సార్. అదే చూపి నాకు ఒకసారి. చూపించండి సార్. పోనీ కనీసం జాంబీ కొరకటం గురించి వచ్చా మీకు? సార్ కొరకడం అంటే మనం ఎరగదీస్తాం సార్. మనం ఫస్ట్ నవిలేయడమే మొత్తం. ఆడు కొడుకు కేజీలు ముక్కలు పోతాయి. సార్ ఇందా నుంచి మేము ఏం చేసాం, మా వాళ్ళు అవ్వట్లేదు, మా వాళ్ళు కావట్లేదు అన్నారు కదా సార్. మా వాడిని ఇక్కడ కొరకమన్నాడు సార్, చూద్దాం. ఆడు కొరికితే వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు ఇక్కడ శుభ్రంగా కొరుకు, చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. కొరుకు, ఇక్కడ కొరుకు, దాంట్లో ఏముంది? అది యాక్టింగ్ అంటే. వచ్చింది ఇలాగే, ఇంతే. ఏం చేస్తున్నావు? జాంబీ నోటు దాటిస్తున్నా. హ్యాష్ ఇలాగే చెయ్యాలి. అంటే ఇలా కొరికితే సరిపోద్ది. నిజం జాంబీ వచ్చి కొరికినా అంత యాక్టింగ్ నా వల్ల కాదు. ఇంతే, ఇదే సార్. అయిపోయింది సార్ స్కిట్ అంతా. నిజంగానే జాంబీ వచ్చింది ఇక్కడికే. ఇగో ఆ 2 నిజం జాంబీలు. అవి కొరికిన తర్వాత వీళ్ళందరూ జాంబీలు అయిపోయారు. మరి ఈడెందుకు ఇంకా ఎలా ఉన్నాడు? జాంబీలు అంటే చేయాలా? అయితే నన్ను కొరకలా. జాంబీలు సార్ నిజంగా సార్ చంపేయడానికి పదైతే వస్తున్నాయి. రన్ను. లేదు సార్, అటాక్ సార్. అది సినిమాలో అటాక్, రన్ రా. వెల్కమ్ జాంబీ రెడ్డి అండ్ టీమ్. వెల్కమ్ తేజ, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు ప్లీజ్ రండి సార్. సో మన నెక్స్ట్ జెన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు మాతో పాటు ఉన్నారు. అసలు జాంబీ అనేది ఇస్ అ వెరీ హాలీవుడ్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ ని టాలీవుడ్ కి తీసుకొని వస్తున్నారు. సో వాట్ వాస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్? కొత్త జానర్ ఫిల్మ్స్ తెలుగుకి తీసుకురావాలని ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో జాంబీ ఇస్ వన్ జానర్ మన తెలుగులో ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేరు అని అనిపించింది. సో ఐ థాట్ ఓకే చేద్దాం అన్నప్పుడు ఇనిషియల్ గా చాలా మంది మేకప్ ఎలా వస్తుంది, అసలు యాక్టింగ్ ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా డౌట్స్ పెట్టారు. బట్ ఐ థాట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. స్టార్ట్ చేసాము, మేకప్ చాలా ట్రయల్స్ చేసాము. ఫైనల్లీ వి గాట్ గుడ్ మేకప్. అండ్ సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ మేకప్, రియల్లీ హావ్ టు అప్రిషియేట్ ద జాంబీస్. Yeah, నేను నిజంగా సీజీ అనుకుంటాము సినిమాలో, కానీ వీళ్ళు ఇక్కడ నిజంగా రియల్ గా లెన్స్ వేసుకొని ఈ స్కిట్ బిగినింగ్ నుంచి ఇక్కడ ఎలా ఉన్నారంటే సినిమాలో నెక్స్ట్ లెవెల్ పేషెన్స్, ఎన్ని టేక్లు ఉంటాయి, మళ్ళీ షూటింగ్స్ అవి ఉంటాయి. పెట్టుకున్న తర్వాత అది 70% కనిపించదు. 70%. సో 70% కనిపించుకుంటా ఫుల్ డే ఆల్మోస్ట్ 12 to 18 hours ఉండడం అనేది ఇస్ నాట్ అ జోక్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద జాంబీస్. సో తేజ, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫెంటాస్టిక్ అండి. చాలా మంచి సినిమా డైరెక్టర్ గారు నాకు ఇచ్చారు. నాకే కాదు, ఈ సినిమాలో చేసిన అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. సీను గారు అయితే ఫెంటాస్టిక్ ఎరక్కొట్టారు. మీరు అంతా ట్రైలర్ లో చూసుంటారు. చెప్పాను సార్, మీరు చెప్పమని అంతా చెప్పేసా. ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చే కొద్దికి నీళ్లు పట్టాయి తేజుకి.
హేమంత్ గారు కూడా బాగా చేశారండి. All the best to the entire crew and congratulations on this new concept. So there are judges. Roja garu, me best wishes. ప్రశాంత్ వర్మ గారు ఆల్ ద బెస్ట్. సో ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీకు మంచి నేమ్ రావాలి. థ్యాంక్ యూ అండి. తేజు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, అవునండి. మీ ఫ్యూచర్ బాగుండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఈ మూవీ కూడా మంచి హిట్ అయ్యి మీకు మంచి నేమ్ రావాలి. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ జబర్దస్త్ అండి. అంటే లైక్ ఇది వరకు ఆడిషన్స్ ఫస్ట్ కాస్టింగ్ చేసేటప్పుడు చాలా మందిని తీసుకొచ్చి ఆడిషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మా కాస్టింగ్ డైరెక్టర్స్ ఒక క్యారెక్టర్ అనగానే ఇమీడియట్ గా జబర్దస్త్ స్కిట్ అవుట్ చూపిస్తున్నారు అనమాట. ఇందులో ఈ ఆర్టిస్ట్ శ్రీను గారిది కూడా నేను బిల్డప్ బాబాయ్ అనేది చూసాను. అది చూసిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ కి అంటే ఫుల్ లెంత్ రోల్ అనమాట. శ్రీను గారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. ఐఎమ్ షూర్ ఇట్ బి హిలేరియస్. సో కసిరెడ్డి అని క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. అది ఆయనకి పెట్టాలి. మనో గారు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, తేజుకి, దీంట్లో ఉన్నటువంటి మన ఎక్స్ట్రా జబర్దస్త్ కంటెస్టెంట్స్ ఎంతమంది యాక్ట్ చేశారో వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మీ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ లాట్. జాంబిరెడ్డి మంచి అంటే కొత్తగా వచ్చే కథల్ని ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తున్నారో తెలిసిందే. ఈ జాంబిరెడ్డి కూడా మనల్ని బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జాంబిరెడ్డి నాకు ప్రకారంగా ద బెస్ట్ ఫిల్మ్. ప్లీజ్ గో వాచ్ ఇట్. థియేటర్స్ లో మాత్రమే. so once again, all the best to the entire cast and crew. Keep doing the good job and watch Zombie Reddy only in theatre. Zombie!